అందరికీ నమస్తే. మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి మనిషి పుట్టుకతోనే కొన్ని రుణాలు తీసుకొని జన్మిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి ముఖ్యంగా వేదాలు మరియు మనుస్మృతి వంటి గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి. ప్రధానంగా 3 రుణాలు అయితే వీటిలో మొదటిది దేవరుణం. దేవతల పట్ల రుణం. సూర్యుడు, వాయువు, అగ్ని వంటి ప్రకృతి శక్తుల వల్లనే మన జీవనం కొనసాగుతుంది. యజ్ఞాలు, పూజలు, ప్రార్థనలు చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. ప్రకృతిని కాపాడడం కూడా దేవరుణం తీర్చుకోవడంలో భాగం. ఇక రెండవది ఋషి రుణం. మహర్షుల పట్ల రుణం. వేదాలు, శాస్త్రాలు మనకు అందించిన ఋషుల పట్ల కృతజ్ఞత చూపడం, విద్యను అభ్యసించడం, సత్సంస్కారాలను పాటించడం, నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా ఈ రుణం తీర్చబడుతుంది. ఇక మూడవది పితృరుణం. తల్లిదండ్రులు మరియు పూర్వీకుల పట్ల రుణం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వంశపారంపర్యాన్ని కొనసాగించిన మన పూర్వీకులు, వారిని గౌరవించడం, సేవ చేయడం, సంతానాన్ని సంస్కారవంతంగా పెంచడం, శ్రాద్ధాది కర్మలు నిర్వహించడం. అదనంగా కొన్ని గ్రంథాలలో చెప్పిన ఇతర రుణాలు: మనుష్య రుణం, సమాజానికి సేవ చేయడం. భూత రుణం, జంతువులు, పక్షులు, ప్రకృతి పట్ల కరుణ చూపడం.